జై శ్రీమన్నారాయణ. నేను మీ రవికుమార్ శర్మ, పూజలు.com నుంచి. చాలామంది తల్లిదండ్రులు ప్రస్తుత రోజుల్లో పడేటువంటి ఇబ్బంది ఏమిటయ్యా అంటే వాళ్ళ యొక్క పిల్లల గురించినటువంటి సమస్య. మా పిల్లలు ఎంత చదివినా సరే వాళ్ళకి తలకి ఎక్కట్లేదండి, 24 గంటలు సరే వాళ్ళని చదివించినా సరే వాళ్ళ బుర్రలో ఏమాత్రం కూడా ఆ యొక్క చదివినటువంటి విషయం గుర్తుండట్లేదు, జ్ఞాపక శక్తి అనేటువంటిది అస్సలు మా వాళ్ళు లేదు, దీనికి ఏమి చేయాలి, ఏదైనా పరిష్కారం ఉందా అనేటువంటి సమస్య లేదంటే ప్రశ్న చాలామంది తల్లిదండ్రులకి ప్రస్తుత రోజుల్లో ఉంటుంది. ఎందుచేతనయ్య అంటే ఉర్రకళ్ళ పరుకులైనటువంటి జీవితం తల్లిదండ్రులైతే కాంపిటీషన్ జీవితం విద్యార్థులది లేదంటే వాళ్ళ యొక్క పిల్లలది. అయితే వారి యొక్క కాంపిటీషన్ని అధిగమించి ఆ యొక్క పోటీ పరీక్షలు కావచ్చు, సాధారణమైనటువంటి తరగతి పరీక్షలు కావచ్చు, వాటిలో అత్యుత్తమమైనటువంటి ఫలితాలను పొందాలి అంటే, సరస్వతి అనుగ్రహం కలగాలి అంటే ఏం చేయాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. అయితే చాలామంది అనుకునేది పరీక్షలలో మంచి మార్కులు రావాలి అంటే కేవలం సరస్వతి అనుగ్రహం మాత్రం ఉంటే సరిపోతుంది అని. సరస్వతి అనుగ్రహం మాత్రము పరీక్షలని ఉత్తమ ఉత్తీర్ణతలుగా చేయలేదు, పరీక్షలలో ఉత్తమ ఉత్తీర్ణతను పొందించలేదు. దీనికి మరొక ఇద్దరు దేవుళ్ళ యొక్క అనుగ్రహం కూడా కావాలి. వారే హయగ్రీవుడు, మేధ, దక్షిణామూర్తి. వీరిరువురి యొక్క అనుగ్రహం కూడా కావాలి. అయితే ప్రప్రథమంగా చదువు రావాలి అంటే సరస్వతీదేవి చదువు రావడానికి చాలా సహాయం చేస్తూ ఉంటుంది. అయితే ఈ మంత్రాలతోనేనా, మరి ఏమీ లేదా జ్ఞాపక శక్తి పెరగాలి, చదువు రావాలి అంటే ఉంది. మన పూర్వీకులు వారి తరతరాల క్రితమే చెప్పారు, ప్రాతకాలమే లేచి చదివినటువంటి చదువుకి మంచి సార్థకత లభిస్తుంది, బాగా వంట పడుతుంది, పరీక్షలలో మంచి మార్కులు లభిస్తాయి అనేటువంటిది మన పూర్వీకులు తరతరాల క్రితమే ఆ యొక్క విషయాన్ని మనకి విన్నవించడం జరిగింది. కానీ మనం చేయం. మనకి ప్రస్తుత రోజులు ఏమిటి అంటే చేసినటువంటి చిన్న పని అత్యధిక ఫలితాన్ని ఇవ్వాలి. అంటే నిజంగా కేవలం మంత్రం అటువంటి ఫలితాన్ని ఇస్తుందా అంటే తప్పక ఇస్తుంది. మంత్రశాస్త్రానికి ఆ శక్తి ఉంది. అయితే ప్రధానంగా మొట్టమొదట మీ పిల్లల్ని తెల్లవారుజామునే లేచి చదివించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది మొట్టమొదట మీరు చేయాల్సినటువంటి ప్రయత్నం. అయితే రాత్రులు ఎంత చదివినప్పటికీ కూడా ఆ చదువు బుర్రకి ఎక్కదు. పరీక్షలలో నైట్ అవుట్లు చేసినప్పటికీ కూడా చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ముక్కు పట్టుకుని చదివి రాసినటువంటి లేదంటే అటువంటి విధంగా పాస్ అయినటువంటి వాళ్ళ విషయం వేరు. కానీ నిగూఢంగా విషయాన్ని అవధారణ చేసి అవగాహనతో పరీక్ష రాయాలంటే కేవలం తెల్లవారుజామున చదివినటువంటి చదువు మాత్రమే ఉపయోగపడుతుంది. అయితే తెల్లవారుజామునే 4:30కో 4 గంటలకో 5 గంటలకో లేచి చదివించేటువంటి ప్రయత్నం చేయండి. రెండవది, చదువు తర్వాత ఉదయమే 6 ఆ ప్రాంతానికి స్నానం చేసి సరస్వతి అమ్మవారి యొక్క పటముకు లేదంటే మూర్తికి నమస్కారం చేయాలి. ఖచ్చితంగా చేయాలి. మామూలుగా నమస్కారం చేసి ప్రార్థన చేయడం కాకుండా చాలా చిన్నటువంటి శ్లోకం మనకి తెలుసున్నటువంటిదే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఈ శ్లోకం చాలా చిన్న శ్లోకం. ఈ శ్లోకం మన చిన్నప్పటి నుంచి కూడా మనం వింటూనే ఉన్నాము, మన పిల్లలకు కూడా వాళ్ళని వినిపిస్తూనే ఉన్నాం. కాబట్టి ఆ చిన్న శ్లోకాన్ని వాళ్ళతో చెప్పించండి. అంతేకాకుండా హయగ్రీవుడు అనేటువంటి ఆ యొక్క స్వామివారు ఏం చేస్తారు అంటే జ్ఞానాన్ని పెంచుతారు. అమ్మవారు కటాక్షాన్ని ఇచ్చి చదువుని మంచి విధంగా చదివేటువంటి విధంగా అనుగ్రహించిన జ్ఞాపక శక్తి లేకపోతే ఏ విధమైనటువంటి చదువు కూడా సార్థకత లేదు. ఎందుచేతనే అంటే పరీక్షలో రాయలేం. కాబట్టి ఆ యొక్క జ్ఞాపక శక్తి పెరగాలి అంటే హయగ్రీవుడు, ఓం హయగ్రీవాయ నమః అనేటువంటి చిన్ని నామాన్ని చెప్పుకుంటే సరిపోతుంది. మంచి జ్ఞాపక శక్తి వస్తుంది. అంతేకాకుండా పూర్వం పాత పుస్తకాల యొక్క అట్టల వెనకాల ఉండేటువంటిది హయగ్రీవుని యొక్క శ్లోకం. ఆ కాలంలో ఆ యొక్క హయగ్రీవుని అంతలా చూసేవాడు వారు. ప్రస్తుత రోజుల్లో అంతా ఇంగ్లీషు చదువు అయిపోవడంతో ఆ యొక్క శ్లోకాలు లేవు, ఆ సరైనటువంటి చదువు లేదు, దానికి సార్థకత లేదు. ఎందుచేతనయ్యా అంటే అంత కాంపిటీషన్, బట్టి కొట్టి చదవడమే ప్రధానంగా అయిపోయింది. అయితే ఆ యొక్క హయగ్రీవుని యొక్క శ్లోకం ఏమిటయ్యా అంటే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే.
ఈ శ్లోకం కూడా మనకి తెలుసు, మన పిల్లలకు కూడా నేర్పుదాం. ఒకవేళ వాళ్ళు చదవలేనటువంటి పక్షంలో ఓం హయగ్రీవాయ నమః అంటే సరిపోతుంది. అది కాకుండా మేధా దక్షిణామూర్తి అంటే పరమశివుని యొక్క స్వరూపమే మహ్యం మేధాం ప్రయచ్ఛ స్వాహ. ఇది చదవడం కూడా రాకపోతే మేధా దక్షిణామూర్తయే నమః అని స్వామివారికి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. విశేషమైనటువంటి విధంగా ఆ యొక్క సరస్వతి అనుగ్రహము, జ్ఞాపక శక్తి, పరీక్షల్లో మంచిగా రాసేటువంటి దక్షత లభిస్తాయి. అంతేకాకుండా మనకి ఆ యొక్క బాసర వంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, సరస్వతీదేవి యొక్క క్షేత్రాలు. ఏదేని సరస్వతీదేవి యొక్క క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ మన్నుని తెచ్చుకోవాలి. మన్ను అంటే మనకి మట్టిని తెచ్చుకుని మనకి రోజు పెట్టుకునేటువంటి కుంకుమలో దాన్ని కలుపుకోవాలి. దాన్ని ఆ యొక్క కుంకుమలో కలుపుకుని మనకి సాధారణంగా 2 రకాలైనటువంటి ధారణలు ఉంటాయి కుంకుమలో. ఒకటి 2 కనుబొమ్మల మధ్య ఆ యొక్క కుంకుమను పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అలా కాకుండా భ్రుకుటి మధ్యన ఇక్కడ సరిగా అంటే స్వామివారికి పరమశివునికి త్రినేత్రం ఉంటుంది చూసారా, సరిగా అక్కడ కానీ పెట్టుకుంటే సరస్వతి కటాక్షం లభిస్తుంది. అయితే ప్రతినిత్యం కూడా ఒకవేళ అటువంటి పుణ్యక్షేత్రాలకు సందర్శించినటువంటి మన్ను కానీ ఉంటే దాన్ని కుంకుమలో మెత్తగా పొడి చేసి కలుపుకుని దాన్ని ధరించేటువంటి ప్రయత్నం చేయవచ్చును. అలా కాకుండా మనకి ఉత్తరేణి, రావి అనబడేటువంటి 2 రకాలైనటువంటి వృక్షాలు ఉన్నాయి, అపారమైనటువంటి శక్తిని కలిగి చేసేటువంటివి. ఉత్తరేణి అంటే ప్రస్తుత రోజుల్లో దొరకడం చాలా కష్టమైపోయింది. అయితే మనకి ఇదివరకు రెల్లు తుప్పల్లోనూ ఉంటుంది. ఒక పొడుగా కాడ కింద ఉండి దాని చివర చిన్ని ముళ్ళులు వెనక్కి ఉన్నట్టుగా ఉంటాయన్నమాట. మనం వాటికి శరీరంకి ఇలా అంటుకుంటే ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంటుంది. ఉత్తరేణి పుల్లల్ని తెచ్చుకుని ఒక 3 పుల్లల్ని తెచ్చుకుని ఆ యొక్క పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. అంతేకాకుండా రావి చెట్టు మనకి ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. కోసి తెంపి తెచ్చినటువంటి రావి పుల్లలు కాకుండా స్వతహాగా చెట్టు నుంచి కింద పడినటువంటి రావి పుల్లలు 11 పుల్లలను చిన్ని కట్ట కింద కట్టి పూజా మందిరంలో పెట్టుకుని ఆ యొక్క పూజా మందిరంలో స్వామివారికి నమస్కారం చేసుకునేటప్పుడు వాటికి కూడా నమస్కారం చేసుకున్న మంచి ఫలితం వస్తుంది. అంతేకాకుండా అమ్మవారికి కొన్ని విశేషమైనటువంటి నక్షత్రాలు ఉంటాయి. మూలా నక్షత్రం అమ్మవారి నక్షత్రము, అదేవిధంగా ఆర్ద్రా నక్షత్రం స్వామివారి నక్షత్రము. మనకి మేధా దక్షిణామూర్తి అంటే పరమశివుని యొక్క స్వరూపం కాబట్టి ఆర్ద్రా నక్షత్రము మేధా దక్షిణామూర్తి నక్షత్రము. అంతేకాకుండా శ్రవణ నక్షత్రము శ్రీ మహావిష్ణువు యొక్క నక్షత్రం. శ్రీ మహావిష్ణువు అంటే హయగ్రీవుని యొక్క స్వరూపం కాబట్టి ఈ 3 నక్షత్రాలు మనకి ప్రతి మాసంలోనూ మనకి ఉండేటువంటి నక్షత్రాలు 27 అయితే ప్రతి మాసంలోనూ ఒకదాని తర్వాత ఒకటిగా ఈ యొక్క నక్షత్రాలు వస్తూ ఉంటాయి ప్రతి 27 రోజులకి. ఈ నక్షత్రాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా పూజా మందిరంలో ఆ యొక్క అమ్మవారి యొక్క నమస్కారం చేసి తప్పకుండా మీ యొక్క పిల్లల్ని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించేటువంటి విధంగా చేయాలి. అంతేకాకుండా మనకి మూలా నక్షత్రము, ప్రధానమైనటువంటి మూలా నక్షత్రం ఎప్పుడైనా అంటే దసరా నవరాత్రులు, దేవీ శరన్నవరాత్రుల్లో వచ్చేటువంటి మూలా నక్షత్రంలో తప్పనిసరిగా సరస్వతి పూజను చేయించుకోవడం మంచిది. అంతేకాకుండా చైత్రమాస లగాయత్తు వచ్చేటువంటి వసంత పంచములలో కూడా ఆ యొక్క అమ్మవారిని పూజించి విశేషమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చును. అంతేకాకుండా మనకి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి సులభంగా రావాలి అంటే భక్తి శ్రద్ధలతో ఒకవేళ చేయడం చాలా కష్టంగా ఉన్న ఎడల ఖచ్చితంగా మీరేం చేయాలి, ప్రాతకాలమే లేచి నమస్కారం చేసుకుని అమ్మా ఈరోజు నేను నీకు నమస్కారం చేసుకుని చదువుని ప్రారంభం చేస్తున్నాను, మంచిగా నాకు చదువు వచ్చేటువంటి విధంగా చదివినది బుర్రకి జ్ఞాపకం ఉండేటువంటి విధంగా నన్ను అనుగ్రహించు అని నమస్కారం చేసి భక్తి శ్రద్ధలతో ఆ యొక్క అమ్మకి నమస్కారం చేసి చదవడం ప్రారంభిస్తే తప్పకుండా మంచి ఫలితాలను పొందవచ్చును. కుదిరితే గురువారం నాడు మనకి బొబ్బరి శనగలు అని చెప్పేసి ఉంటుంటాయి, ఇంతింత లావు ఉంటాయి. దేశవాళీ శనగలు కాకుండా ఇంతింత లావు తెల్లటి శనగలు ఉంటాయి. 108 శనగలను ఒక దండకి గుచ్చి మేధా దక్షిణామూర్తి అంటే ఆయన ఒక చెట్టు కింద ఉన్నట్టుగా ఉంటాడనమాట. ఆ చెట్టు కింద కూర్చున్నట్టుగా చిన్న విగ్రహం ఉండి చుట్టుపక్కల ఒక 4 మహర్షులు ఆయన నమస్కారం చేసుకుంటూ విద్యని అడుగుతున్నట్టుగాను లేదంటే వాళ్ళ నుంచి పురాణాలు నేర్చుకున్నటువంటి విధంగాను ఉంటుందన్నమాట. మేధా దక్షిణామూర్తి స్వామి వారికి ఆ యొక్క శనగల దండను వేసినా కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చును. ఈ విధంగా మీరు చేసేటువంటి మీ పిల్లలతో చేయించేటువంటి ఈ చిన్ని పనులు వాళ్ళకి విశేషమైనటువంటి చదువుని వచ్చేటువంటి విధంగా చేసి పరీక్షలలో మంచి ఉత్తీర్ణత ఉత్తమ ఉత్తీర్ణత పొందడానికి సహకరిస్తాయి అన్నమాట.
అందుచేతను తప్పనిసరిగా మీరు భారము అనుకోకుండా ప్రాతకాలమే వాళ్ళని లేపాలి. లేపి శుభ్రంగా వాళ్ళు చదువుకునేటువంటి విధంగా మీరే ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మీరు చేసేటువంటి ఈ యొక్క చిన్న చిన్న పనులే రేపు వాళ్ళకి విశేష ఫలితాలను ఇస్తూ ఉంటాయన్నమాట. అందుచేతను ఆ యొక్క సరస్వతీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా మీ పిల్లల యందు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఒకవేళ వారు చిన్నపిల్లలైతే 2వ తరగతి 3వ తరగతి 5వ తరగతి అయితే వాళ్ళు ఎట్టి మంత్రము చదవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుచేతనయ్యా అంటే అమ్మవారి యొక్క అనుగ్రహము వాళ్ళ యందు తప్పకుండా ఉంటుంది. వాళ్ళ మంత్రం చదివితేనో లేదంటే నమస్కారం చేసుకుంటేనో వాళ్ళకి ఫలితం రాదు. వారంతట వారుగా ఆలోచన సరళి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. అందుచేతను మీరు వాళ్ళని బలవంత పెట్టి వాళ్ళతో చదివించేటువంటి ప్రయత్నం అయితే చేయొద్దు. అందుచేతను ఈ యొక్క నియమాలను పాటిస్తూ ఉండండి. మీ పిల్లలు భవిష్యత్తులో సహకారంగా మీరు ఉండండి. మీరు ఈ యొక్క వీడియోని పూజలు.com ద్వారా నడపబడుతున్నటువంటి ఛానల్లో యూట్యూబ్లో చూస్తున్నారు కాబట్టి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా నలుగురికి ఈ యొక్క మంచి విషయాల్ని తెలపడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా కిందన సబ్స్క్రైబ్ అనేటువంటి బటన్ ఉంటుంది. ఆ బటన్ కానీ మీరు నొక్కిన యెడల మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతారు. మేము చేసేటువంటి కొత్త వీడియోలన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మీకు ఎటువంటి సలహాలు సంప్రదింపులు కావాలన్నా ఏదైనా ఆధ్యాత్మికపరమైనటువంటి ధార్మికపరమైనటువంటి సందేహాలు ఉన్నా సరే కింద కమెంట్లో రాసిన యెడల తప్పక వాటికి స్పందించి మీకు సరైనటువంటి సమాధానాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తానని చెబుతూ రవికుమార్ శర్మ పూజలు.com ధన్యవాదాలు.